ఏర్పాటైనటువంటి ఈ సభ నిర్వహిస్తున్న తమ్ముడు సందీప్ చమార్, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్న తనని నెల రోజులుగా తిండి తిప్పలు మానేసి సభ కోసం కష్టపడ్డాడు తమ్ముడు. ఆ తమ్ముడికి ఇక్కడ సమయం లేనందున వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి అన్యత భావించరాదు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థి తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు. అందుకోండి అమరులార పోరు దండాలు, మీరందుకోండి బిడ్డలార ప్రజల దండాలు. మా గుడ్డెల్ల గురుకులయ్యే కుమౌల దండలయ్యే, గుడ్డెల్ల గురుకులయ్యే కుమౌల దండల, గుడ్డెల్ల గురుకులయ్యే కుమౌల దండలయ్యే, గుడ్డెల్ల గురుకులయ్యే కుమౌల మిత్రులారా, ఇట్లాంటి పాటలు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా దాదాపు ఎన్ని మీటింగులు జరిగినాయో లెక్కలేవు. ఇక్కడనే ఒక టెంట్ వేసుకొని వేణుగోపాల్ రెడ్డి సాక్షిగా మనమంతా ఇక్కడి నుంచి ఊరేగింపుగా బయలుదేరినాం. ఆ రోజు రాత్రి సరిగ్గా జగిత్యాల మీటింగ్ చూసుకొని జగిత్యాల నుంచి బయలుదేరి వస్తున్న క్రమంలో పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకొని తమ్ముడు వేణుగోపాల్ రెడ్డి శవాన్ని చూడడానికి మిత్ర పేరుతో పాటలు రాస్తున్నటువంటి కామ్రేడ్ అమర్తో సహా అరుణోదయ టీం అంతా కూడా వేణుగోపాల్ రెడ్డికి నివాళులర్పించేసి పొద్దున శవయాత్రలో పాల్గొన్నాం. అట్లా విద్యార్థి అమరుల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కరి కృషి కూడా ఈ తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరి పాత్ర కూడా ఉన్నది. మన తెలంగాణ మనకొస్తే నిరుద్యోగులం అనేటువంటి ఆ మాట కూడా వినపడదు అని సెలవిచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మన తెలంగాణ మనకొస్తే వలసలు ఉండయి అని మాట్లాడింది. మన తెలంగాణ మనకొస్తే ఓపెన్ కాస్ట్లు ఉండయి అన్నారు. మన తెలంగాణ మనకొస్తే వనరుల దోపిడీ ఉండదు అన్నారు. మన తెలంగాణ మనకొస్తే విద్యార్థులందరికీ కూడా మంచి విద్య లభించేటువంటి కాలేజీలు, స్కూళ్ళు కూడా ఉంటాయి అని మాట్లాడినటువంటి వీళ్ళు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా వీటి గురించి మాట్లాడితే ఖబర్దార్ అనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు సందీప్కి మరొకసారి కూడా ఉద్యమాభినందన తెలియజేస్తా ఉన్నాను. అట్లా డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న గతంలో తను చేసినటువంటి పోరాటాలు ఇవాళ ఈ సామాజిక తెలంగాణ కోసం అందరము కలిసి ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇది ఇక్కడ ఈ సభ ఒక ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పేసి కూడా భావించాల్సి వస్తుంది. సరిగ్గా ఈ ఉస్మానియా క్యాంపస్ సాక్షిగా ఆనాడు విద్యార్థి ఉద్యమాల్లో కీలక భూమిక పోషించినటువంటి కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో 42 సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్నటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గత 24 సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి జనశక్తి పార్టీకి ముసుగు సంస్థగా ఇవాళ డిఐజీ మాట్లాడుతున్నాడు అంటే ఇంతకంటే దుర్మార్గమైంది మరొకటి లేదు అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు తెలవాలి. సరే, మిగతా విషయాలన్నీ కూడా కాసిమన్న మాట్లాడిండ్రు, మిగతా విషయాలన్నీ కూడా తమ్ముడు పాట రూపంలోనూ మాట రూపంలోనూ ఏపురి సోమన్న మాట్లాడిండు.
ఆ లెక్కన ఇంకా చాలా విషయాలు, ఒక విద్యార్థి గ్యారేజ్గా మనం ఎట్లా ఉండాలి, నట్లెట్లా ఫిట్ చేయాలని చెప్పేసి చెరుకు సుధాకర్ అన్న మాట్లాడిండు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు. కానీ ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్ని మీ దృష్టికి కొన్ని విషయాలు మాత్రం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని భావించే ఇవి చెప్పక తప్పేటట్లేదు. అందుకని ఒక అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారా, లేకపోతే కావాలని కుట్ర చేస్తూ మాట్లాడుతున్నారా అనేటువంటి విషయాన్ని మీరే పరిశీలించాలని విద్యార్థి మిత్రులను నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆనాడు ఆత్మహత్యలతోటి పిట్టల్లా రాలిపోతున్నటువంటి విద్యార్థి మిత్రులను కాపాడుకోవడానికి ఎందుకు రాలిపోతారు అనేటువంటి పాట కూడా మొట్టమొదటగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి కొంతమంది తమ్ముళ్లను చెల్లెలను కాపాడుకోవడానికి కూడా ముందడుగు వేసినటువంటిది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. ఇది గుర్తుంచుకోవాలి. అది భాగస్వామ్యమైనటువంటి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఒక కీలక భూమిక పోషించి ఇది పోరాటం అని చెప్పేసి తెలియజెప్పినటువంటిది కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లాంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మీకు జనశక్తి ఒక అరుణోదయను దాన్ని ఈ ముసుగులో ఇది కార్యకలాపాలు కొనసాగిస్తుందని చెప్తున్నారు. ఒక కార్యాలయాన్ని పట్టుకొని డెన్ అంటారు, సోదాలు చేయడానికి వచ్చి సెర్చ్ వారెంట్ మేమే అంటారు. ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్ద ఆయన ఒక డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తే కనీసం ఆ మాటను ఖాతరు చేయకుండా చెత్తపుట్టలో పడేసినటువంటి పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం తీరు నడుస్తుంది. సరిగ్గా 24 గంటల్లో మీ ఆఫీస్ తాళాలు తెరుస్తానని చెప్పినటువంటి డీజీపీ గారు ఇంతవరకు అతాపతా లేదు. నిన్నగాక మొన్ననే హైకోర్టు ప్రశ్నించింది, ఏం దొరికినాయని, ఏం అధికారంతో నువ్వు సీజ్ చేసినావు అరుణోదయ కార్యాలయాన్ని, ఏం దొరికినాయి అంటే పుస్తకాలు దొరికినాయి. పుస్తకాలు దొరికితే సీజ్ చేస్తావా? ఏ అధికారంతో సీజ్ చేస్తావు నువ్వు? ఇంకేం దొరికినాయి? డిటోనేటర్లు, తపంచాలు దొరికినాయి. మరి పంచనామా రిపోర్ట్లో లేదు కదా అని చెప్పేసి హైకోర్టు ప్రశ్నిస్తే తర్వాత దొరికినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తర్వాత అంటే తాళం చేయి మీ చేతిలో ఉంది కదా, మీరేమైనా బహుశా పెడితే పెట్టుండొచ్చు, అది మీ చేతిలో గల పని కదా అంటే హాల్ అంతా కూడా నవ్వి ఊరుకున్నది. అంటే ఇట్లా ఉంది మన పోలీసు వ్యవస్థ తీరు. ఇది ఫ్రెండ్లీ పోలీస్. దీనికి ఒక పేరు పెట్టి జనం మీద కుసిగొలిపి ఈ రకమైనటువంటి దారుల్ని కొనసాగిస్తూ ఇంతకుముందే కాసిమన్న చెప్పిండు, బాంబులు తయారవుతున్నాయట అక్కడ. ఇన్నేళ్ల నుంచి తయారు కాని బాంబులు ఇలా కొత్తగా తయారవుతున్నాయి అక్కడ. అంటే మా పుస్తకాల్ని చూసి నువ్వు బాంబులు అనుకుంటున్నావు, మా డప్పులను చూసి బాంబులు అనుకుంటున్నావు, మా పిల్లల గొంతులను చూసి బాంబులు అనుకుంటున్నావు. ఇవే ఆయుధాలు, మరి మాకు ఈ గొంతులే ఆయుధాలు, ఎందుకంటే వేరే ఏం లేదు. అంటే ఈ గొంతులను చూసి నువ్వు భయపడుతున్నావు అన్నమాట. గతంలో ఈ పాటనే ఆడుదాం డప్పుల్లా దరువేరా ఈ పాట నువ్వు 10 సార్లు 100 సార్లు నీ కారులో వేసుకొని విని, ఈ పాటనే మిత్ర చాలా గొప్పగా రాసిండు, విమల చాలా గొప్పగా పాడిందని చెప్పేసి వేదికల మీద మాట్లాడినటువంటి నీవు ఇవాళ ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి పాట, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి పాటగా మీకు కనిపిస్తున్నటువంటిది. పల్లె పల్లె నా పల్లెలు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా, పల్లె పల్లె నా పల్లెలు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా, పాత గోడలు పందిరి గుట్టలు చిన్నపోయినాయి, నిన్ను తుమ్ములేసినాయి, పాత గోడలు పందిరి గుట్టలు చిన్నపోయినాయి, నిన్ను తుమ్మురేగినాయి. ఈ పాట కూడా కోట్ చేస్తూ చాలా వేదికల మీద మాట్లాడినటువంటి సీఎం కేసీఆర్ గారు, మీకు ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి పాట ఎట్లా కనిపించింది? మా దగ్గర ఉన్నటువంటి పాటలే మీకు ఇవాళ చట్ట వ్యతిరేకంగా ఎట్లా కనిపించినాయి? ఇంత దుర్మార్గంగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఇవాళ అక్రమ కేసులతోటి, అక్రమ నిర్బంధాలతోటి ఎక్కడో లాయర్ దగ్గర పోయొస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి
సెక్రటరీ భీంభరత్ని అరెస్ట్ చేసి ఈయన ఇచ్చిన సమాచారం మేరకు మేము వచ్చినాము. భీంభరత్కు తెలుసు ఆ ఆఫీస్లో ఏం లేదని. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది విద్యార్థి మిత్రులందరికీ కూడా తెలుసు. చాలా మంది వచ్చిండ్రు మా ఆఫీస్కి. ఇక్కడి నుంచి చాలా మంది తయారైపోతుండట ఉద్యమాల్లోకి. ఎవరు ఈ మాట అనేది? కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి అకుల్ సబర్వాల్ డిఐజీ, వాళ్ళు సెలవిస్తారు ఈ మాటలు. మరి ఇక్కడ మా ఆఫీస్కి హరీష్ రావు గారు వచ్చిండ్రు, మా ఆఫీస్కి స్వామిగౌడ్ గారు వచ్చిండ్రు. ఇప్పుడు సాంస్కృతిక సారథి నిలవబెడుతున్నటువంటి రసమై బాలకిషన్ 15 రోజుల పాటు మా ఆఫీస్లో ఉన్నాడు. అరుణోదయతోటే గంగలో మునిగినట్టుగా కళాకారుడుగా చచ్చి బతికినటువంటి రసమయ బాలకిషన్ కూడా 15 రోజులు అరుణోదయ సంస్కృత సమాఖ్య ఆఫీస్లో ఉన్నాడు. మరి వీళ్ళందరినీ కూడా చట్ట వ్యతిరేక శక్తులుగా, అసాంఘిక శక్తులుగా మేము తయారు చేసి మీ దగ్గర పంపించినామా? సమాధానం చెప్పాలి. జైలుకు వచ్చి వీళ్ళందరినీ కలిసిపోయినటువంటి మీరు, కేసీఆర్ గారు వచ్చిండ్రు, కవిత వచ్చింది, అందరూ వచ్చిండ్రు. మరి ఆనాడు తెలియదా? ఏ రకమైనటువంటి అణిచివేత కొనసాగిస్తారు మీరు? ప్రశ్నించే గొంతులను ఆదివాసీ బిడ్డలకు అడవిని కాకుండా చేస్తున్నారు మీరు. బహుళ జాతి కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారు మీరు. అటానమస్ కౌన్సిల్ కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. అట్లాంటి కొట్లాడుతున్నారు వాళ్ళ పక్షాన నిలబడుతున్నటువంటి వాళ్ళని కాల్చి చంపుతున్నారు. ఇది సరైనది కాదు అని చెప్పేసి ములుగు మీటింగ్లో మాట్లాడినటువంటి 2వ రోజే మీరు ఇలా అరుణోదయ ఆఫీస్కి తాళం వేసిండ్రు. అందుకే కాళోజీ అన్న మాట యాదికొస్తుంది. ప్రాంతేతరుడే ద్రోహం చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఏం చేయాలి? పానంతో గిలగిల కొట్టుకోగా పాత్ర వేస్తామనేటువంటి విషయాన్ని గతంలోనూ మనం ఈ వేదిక మీద పాటలు పాడి, మన పంపలార్చిన, మన స్త్రీల చరిచిన, మన పిల్లలను చంపి మనలో బంధించిన, మన పంపలార్చిన, మన స్త్రీల చరిచిన, మన పిల్లలను చంపి మనలో బంధించిన మానవాదములను, మండలాధీశులను మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి. సంకోచపడరాదు, దయయు ధర్మం మనసు తడుముకోపని లేదు. శాంతి అని కోరినను శాంతింపగారాదు, క్షమయని వేడినను క్షమింపగారాదు. చాణక్య నీతి నా జడలో పెట్టాలే, కాలంపురాగానే కావేసి తీరాలే. చేపట్టి కొయ్యాలి, కొంగులాగిన మేళ్ళ కొలిమిలో పెట్టాలి. కన్ను నీటిన కళ్ళకారాలు చల్లాలి, తన్ని నా కాళ్ళను తాగలిన వాడాలి. కండ మాసి కారులకు వెయ్యాలి, కాలంపు రాగానే కావేసి తీరాలి. సమయం ఆసన్నమైంది. సరిగ్గా 2.5 సంవత్సరాల క్రితం అందరం కూడా ఒక సామాజిక న్యాయం కోసం, ఒక సామాజిక తెలంగాణ కావాలని, ఒక ప్రజాస్వామిక తెలంగాణ కావాలని, ప్రజా తెలంగాణ కావాలని, ప్రజలకు న్యాయం చేసేటువంటి తెలంగాణ కావాలని, మన బిడ్డలందరికీ కూడా నిమ్మలంగా ఉండేటువంటి తెలంగాణ కావాలని, ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కావాలని, వలసలు లేని తెలంగాణ కావాలని, అడవి ఆదివాసులకు దక్కే తెలంగాణ కావాలని, దళితులపైన, ముస్లింలపైన దాడులు లేనటువంటి తెలంగాణ కావాలని మనమంతా కోరుకున్నటువంటి శక్తులన్నీ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నాయి. ఇవాళ ప్రత్యామ్నాయంగా మొత్తంగా ఒక శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని సమయం వచ్చినప్పుడు కూడా మనం నోరు విప్పలేకపోతే, ఇందాక కాసిమన్న చెప్పినట్టు పాఠాలు చెప్పుకునేటువంటి ప్రొఫెసర్లను వదలరు, కుట్ర కేసులు పెడతారు.
ప్రజల పక్షాన నిలబడి పాఠాలు పాడుతున్నటువంటి వాళ్ళను, రాస్తున్నటువంటి వాళ్ళను అందరినీ కూడా కుట్ర కేసులు పెడతారు. ఇది ఎక్కడి న్యాయం అని అడిగితే అణిచివేస్తామంటారు. ఎంతకాలం కొనసాగుతుంది ఈ రకమైనటువంటి పాలన అనేటువంటిది మనమంతా ప్రశ్నించడం అంటూ ముందుకు రాకపోతే చాలా పరిస్థితులు ప్రమాదకరమైనటువంటి దాంట్లోకి మారుతాయనేటువంటి విషయాన్ని మీరంతా ఆలోచించాలని, సమయం లేనందున కొంచెం ఎక్కువనే తీసుకున్నట్టున్నాను. సందీప్ నన్ను మన్నించాలి, సుధాకర్ అన్న కూడా మన్నించాలని మరొకసారి కోరుకుంటూ, ఇంకా చెప్పాలని ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏమి పరిస్థితి అంటే టైం కూడా గడిచిపోయింది, చాలా మంది పెద్దలు ఉన్నారు కనుక మిత్రులారా మీ అందరినీ కోరుకునేది ఒకటే, మాకు ఆశయం తప్ప ఆశలేం లేవు. మాకు ఎమ్మెల్యేలు కావాలనో, ఎంపీలు కావాలనో, ముఖ్యమంత్రులు కావాలనో అటువంటిది ఏమి లేదు. కానీ మీలో ఎవరైనా నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యల కోసం అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే మీ వెంట మేము ఉండడానికి సిద్ధం. మీరు ఎక్కడుంటారో ఎట్లుంటారో మీరు నిర్ణయించుకోవడం మీ వంతు. అందుకోసమే ఈ ఉస్మానియా సాక్షిగా గతంలో 4 టెంట్లు పడితే ఒకే టెంట్ కావాలని మీకు చేతులెత్తి దండ పెట్టినటువంటి వాళ్ళలో మేము మొదటి అడుగుగా ఉన్నటువంటి వాళ్ళం. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థి నాయకులకు తెలుసు ఆ విషయం. అందుకోసమే మీరంతా కూడా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి ముందుకు రావాల్సిందిగా, గత చరిత్రను పునరావృతం చేయడానికి ముందుకు కదలాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ లాల్ సలాం.